ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమార్తెలారా, మరి ఒకసారి మీ మధ్య వాక్యాన్ని ధ్యానించడానికి ఈ యొక్క ప్రత్యేక దినము భస్మ బుధవారముగా ఆచరించున్న ఈ బుధవార దినమున మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణంకై దేవునికి వందనములు చెల్లించున్నాను. అదే సమయంలో ప్రార్థనా కమిటీ వారికి నా యొక్క వందనములు చెల్లించున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యం నుంచి అప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోవేలు 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. యెహోవా తన సైన్యం నడిపించు ఉరుము వలె గర్జించున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణవాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపాకనికరము గలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. నేను కూడా ప్రార్థన చేసుకొని అప్పుడు వాక్యాన్ని పెడతాను. పరిశుద్ధమైన జీవించలేంటవా, మీరు సర్వోన్నతుడైన దేవుడు అయినప్పటికీ, సర్వశక్తిమంతుడైన దేవుడు అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమించారు ప్రభువా. అవును తండ్రి దేవా, మేము మా యొక్క పాపములు విడిచిపెట్టి మీ వైపు తిరిగినప్పుడు దేవా, మీరు పశ్చాత్తాపడే దేవుడు ప్రభువా. ఇంత కనికరం గల, ఇంత కృప గల దేవుడిని మేము కలిగి ఉన్నందుకు ప్రభువా మీకు వందనములు చెల్లించున్నాం ప్రభు. ధన్యులం ప్రభువా. ఇదిగో తండ్రి, మా యొక్క వస్త్రములు కాక మా యొక్క హృదయములు చింపుకునే ఆ యొక్క స్థితి మాకు దయచేయమని ప్రభువా. ఈ యొక్క లెంట్ దినముల్లో ప్రభువా ఆ యొక్క అవేర్నెస్ తండ్రి, ఆ యొక్క గ్రహింపు మాకు దయచేయమని ఈ దీనుడు మీ పక్షముగా నిలబడి మాట్లాడుచుంటుండగా ప్రభువా మీ కృప దయచేయమని, మీకు ఇష్టం కానీ ఒక్క మాట కూడా నా నోటి వెంబడి రాకుండా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో నన్ను ఉంచుకోనమని నా ప్రియ ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట మీకు నిలువుగా బ్రతిమాలి వేడుకను ప్రార్థించున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు అసలు ఈ భస్మ బుధవారం అంటే ఏంటి, అది లెంట్ అనే ఆచారము ఎలాగూ క్రైస్తవ సంఘానికి వచ్చింది అనేది కొంచెం తెలుసుకోవడం మంచిది. చాలామందికి ఈ లెంట్ ఎలా వచ్చింది, లేకపోతే భస్మ బుధవారం అనేది ఏమిటి అనేది అవగాహన ఉండదు. కనుక ఇది ముందుగా ఇది తెలుసుకొని ఆ తర్వాత మనం వాక్యాల్లోకి వెళ్ళాం. క్రైస్తవ సంఘములో ఏ ఆచారమైనా సరే ఆ ఆచారము ఇంచుమించు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉద్దేశాలు తీసుకొని ఆ ఉద్దేశాల్ని మరి ఆది సంఘంలో వాటిని ఆచారాలుగా మలిచి, అంటే సంఘ ప్రజలు అవి గమనించి వాటి ప్రకారం నడుచుకునే రీతిలో ఆచారాలు మొదలుపెట్టారు. అట్టి రీతిగా ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైన దినము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆచారాలు అనేవి కొనసాగుతున్నాయి. అటువంటి ఆచారాల్లో ఒక ఆచారము మరి ఉపవాసము ఉండుట. ఆది సంఘం నుంచి కూడా క్రైస్తవులు ఉపవాసము ఉండుట మరి చాలా తరచుగా జరుగుతూ ఉండేది. ఉపవాసము మరి ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం గురించి చెప్పారు. అంత మాత్రమే కాదు, పౌలు మహాభక్తుడు మరి ఉపవాసం గురించి, మీరు ఉపవాసం ఉండి ఎడతెగక ప్రార్థన చేయాలని ఆయన యొక్క పత్రికలో రాశారు. ఉపవాసం ఉండటం అనేది మొదటి ఆది సంఘం నుంచి కూడా అది మరి ఒక ఆచారంగా వచ్చుచున్నది. ఒక ఆశీర్వాదకరమైన ఆచారముగా అది వచ్చుతున్నది.
అది రాను రాను ఏం జరిగిందంటే ఒకసారి కొన్ని దినాలు వారు మరి సంఘము మరి ఉపవాస ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు మరి సంవత్సరంలో పైబడుచున్న కొలది మరి ఆ కొన్ని దినాలు కూడా వారాలు కూడా నెలలు అయినవి. మొట్టమొదట అసలు ఆది సంఘంలో 40 గంటల ఉపవాసం ఉండేవారంట. ఇప్పుడు మన దినాలు వచ్చేటప్పటికి 40 దినాలు మనం ఉపవాసం ఉంటూ ఉన్నాము. ఇలాగూ మరి 7వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ అయిన దీన్ని క్రమపరిచారు. అంతకుముందు ఈ ఆచారం ఉన్నది కానీ ఒక పద్ధతిలో ఉండేది కాదు. ఈ 40 దినాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఏది ఒక తేదీ ఉండేది కాదు. కానీ మరి 650వ సంవత్సరంలో 55 సంవత్సరంలో పోప్ గ్రెగరీ ఆయన ఈ యొక్క 40 దినాలు ఎక్కడి నుంచి చేస్తే మంచిది అని సంఘంగా యోచించి అది మరి ఈస్టర్ దినముకు ముందు 46 దినముల ముందు వచ్చే బుధవారం చేస్తే అప్పుడు 46 దినాలు వస్తాయి ఈస్టర్కి. 46 దినాల్లో 6 దినాలు మనం ఉపవాసం చేయలేము, ఎందుకంటే ఆదివారం మనం ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి కాబట్టి. ఆ 6 దినాలు తీస్తే అప్పుడు 40 దినాలు ఉంటాయి కాబట్టి అది ఈస్టర్కు ముందు 46 దినాల ముందు వచ్చే బుధవారము అక్కడి నుంచి చేయాలని అప్పుడు దానికి ఆయన యాష్ వెన్స్డే అని పేరు పెట్టారు. అసలు ఆ యాష్ వెన్స్డే లేకపోతే మనం తెలుగులో చెప్పుకున్నప్పుడు భస్మ బుధవారము అనేది ఎందుకు పెట్టారంటే అంతకు ముందు నుంచి కూడా చెప్పాను కదా, ఏ ఆచారమైనా బైబిల్ గ్రంథం నుంచి వచ్చిన ఆచారాలే మనం ఆచరిస్తున్నాం. ఆ భస్మ బుధవారం అనేది ఎందుకు పెట్టారంటే అది ఎప్పుడైతే మానవుడు పాపం నిమిత్తమై పశ్చాత్తాపడతాడో అప్పుడు మానవుడు దేవుని ఆజ్ఞ ప్రకారం చేసేది ఏంటంటే తాను ధూళిలో కూర్చొని మరి ఆ గోనె పట్ట ధరించి మరి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని దేవుని నుంచి ప్రసన్నత పొందే ఆ యొక్క ఆచారం పాత నిబంధన గ్రంథం నుంచి కూడా వస్తుంది. అది మనం అనేక సార్లు చూసాం కూడా, అనేక మంది విషయాల్లో మనం అది చూసాం. కాబట్టి అది దాన్ని చివరికి ఏం చేశారంటే దాన్ని భస్మ బుధవారంగా డిక్లేర్ చేసి భస్మ బుధవారం రోజుని అంతకుముందు మరి ప్రీవియస్ ఇయర్లో అది మట్టల ఆదివారం చేసుకుంటాం కదా, ఆ మట్టల ఆదివారం చేసుకున్న ఆ మట్టలను వారు భద్రపరిచి వాటిని కాల్చి బూడిదగా చేసి ఆ బూడిదను మరి ప్రతి ఒక్క విశ్వాసి నుదుటిపై ఒక సిలువ గుర్తుగా వేసేవారు. దాని అర్థం ఏంటంటే మొట్టమొదటి నెంబర్ 1 నీవు ధూళి వంటి వాడు, బూడిద వంటి వాడు. రెండవది ఏమిటంటే బూడిదతో సిలువ వేస్తే నువ్వు క్రీస్తు యొక్క సిలువను మొయ్యాలి. మూడవది ఏంటంటే ఆ బూడిద యొక్క ఉద్దేశము నువ్వు పశ్చాత్తాప పడాలి, నిన్ను తగ్గించుకోవాలి. ఇది కొంచెం క్షుణ్ణంగా అంటే టూకీగా చెప్పాలి అంటే భస్మ బుధవారం లేకపోతే లెంట్ డేస్ యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశంతో మరి ఈ దినాల్లో ఇంతకుముందు అందరూ ఆచరించేవారు కాదు. ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ సంఘం వారు, లూథరన్ సంఘం వారు, ప్రెస్బిటేరియన్స్, ఈ 3 సంఘాల వారు, ప్యూరిటన్స్, ఈ 4 సంఘాల వారు ఈ యొక్క ఇంచుమించు 7వ శతాబ్దం నుంచి కూడా ఈ యొక్క ఆచారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచం అంతా కూడా, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉపవాస దినాల్ని లేకపోతే ఈ యొక్క లెంట్ దినాల్ని పాటిస్తూ ఉన్నారు. అది హిస్టరీ, ఈ లెంట్ దినమును గురించిన హిస్టరీ, లెంట్ దినాల గురించిన హిస్టరీ. సో అసలు మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటి? ఈ దినాల్లో మనం దుఃఖపరుచుకునే ఈ దినాల్లో మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తగ్గించుకునే ఈ దినాల్లో అయ్యో దేవా నీవు నా కోసము సిలువపై మరణించావు అని మనము దినదినము మరి ఆచరించి సిలువ ధ్యానాలు ఎక్కువగా ధ్యానించి మరి దేవా నీవు నా కోసం చనిపోయావు అని మనసులో అనుకునే ఈ దినాల్లో మనం మొట్టమొదటిగా గుర్తు చేసుకోవాల్సింది మనము మంటివారమని. నెంబర్ 1 మనము మంటివారమని.
నిజంగా మానవుడు పడిపోయే స్థితి ఏంటో తెలుసా? మానవుడు ఎందుకు పడిపోతున్నాడంటే హీ డజంట్ హ్యావ్ దట్ సెన్స్. నేను మంచివాడను, నేను ధూళిని, నేను బూడిదను అనే సెన్స్ మానవునికి లేదు. అది లేనందువల్ల మానవుడు తాను వెర్రిపోతున్నాడు. కొంచెం ధనం ఉంటే, లేకపోతే కొంచెం జ్ఞానం ఉంటే, లేకపోతే కొంచెము మరి సమాజంలో కొంచెం మరి ఒక పొజిషన్ ఉంటే, వీటన్నిటిని చూసి వాడు వెర్రైపోతున్నాడు. కానీ వాటన్నిటి తర్వాత మరణము అనేది ఉంటుంది అనేది చాలాసార్లు మానవుడు మర్చిపోతాడు. ఎప్పుడు మానవుడికి అది గుర్తు వస్తుందంటే, ఇంకా మరణదినం దగ్గరికి వచ్చేసిన తర్వాత, మంచం మీద పడిన తర్వాత లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తు వస్తుంది, నేను ధూళిని బూడిదనని. మహోన్నతుడైన దేవుడు మానవుడు చేసిన తర్వాత, మానవుడు చేసిన పాపము బట్టి మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాము. ఆయన అంటూ ఉన్నారు, ఏమనంటూ ఉన్నారంటే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోటే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది మొండ తొప్పులను గచ్చపొదలను నీకు ములిపించును. పొలంలోని పంటను తిందువు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలాగా నేల నుండి నీవు తీయబడితు గనుక నీవు మొన్నే గనుక తిరిగి నీ మొన్నే గనుక నీ తిరిగి మొన్నైపోదు. చాలాసార్లు దావీదు మహారాజు తన కీర్తనలో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, దేవా మేము మంచివారము అని ప్రార్థన చేసినట్టు మనము చూస్తుంటాము. మనము మొట్టమొదటిగా ఈ లెక్క దినాల్లో మొట్టమొదటిగా మనకు ఉండవలసిన ఆ యొక్క అవగాహన ఏంటంటే, మనము మంటివారము. ఎంత గొప్ప స్థితి ఉన్నప్పటికీ, లేకపోతే ఎంత జ్ఞానం అయినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ చివరికి మన యొక్క ఈ లోకంలో, ఈ శరీరంలో మన యొక్క అంతిమ స్థానం ఏంటంటే మనం ఉంటాం. అది మన హృదయంలో ఉంటే మనకి మరి వ్యతిరేకత, మనం తగ్గించుకునే స్థితి వస్తుంది. మనం ఆలోచించినట్టయితే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఆయన చాలా మరి ధనవంతుడు. మనకి ఎంత ధనవంతుడు తెలుసు కదా. లోతుకి మరి అబ్రహాం గారికి ఉన్న ఆ యొక్క సంపద ఇద్దరు కలిసి ఒక చోట ఉండలేకపోయారు. అంత సంపద కలిగిన అబ్రహాం గారు ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. ఆయన అన్న మాట, ఆదికాండం 18వ అధ్యాయంలో, అక్కడ 18వ అధ్యాయంలో చూసినట్టయితే యెహోవా దేవుడు మరి సొదొమ గొమొర్రాలు చేసిన ఆ యొక్క దుష్క్రియను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి విసిగిపోయి చివరికి ఆ యొక్క సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని అనుకుంటుంటే, ఆ సొదొమ గొమొర్రాల మధ్యలో ఎవరున్నారు అంటే లోతు అనే నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడి గురించి మరి అబ్రహాం గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుణ్ణి ఎవరిని ప్రార్థన చేయడం మొదలుపెట్టారంటే, ఒకవేళ 50 నీతిమంతులు కానీ ఆ సొదొమ గొమొర్రాలో ఉంటే వారిని బట్టి నువ్వు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తావా? ఇది నీకు దూరం అవును కాక. ఇటువంటి మరి ఆ స్థితి నీతిమంతుడు అయిన నీవు చేయకుందువు గాక అని దేవునికి ఒక విధంగా ఆయన, నువ్వు నీతిమంతుడు కనుక ఇది నువ్వు చేయలేవు అనే రీతిలో ఆయన మరి ఇంటర్సెషన్, లేకపోతే లోతు పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు తన గురించి ప్రార్థన చేయటం లేదు, లోతు గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో ధనవంతుడైన విశ్వాసి అయినా అనేక జనములకు తండ్రిగా మరి స్థిరపరచబడిన అబ్రహాం గారు అంటున్నారు దేవుని సన్నిధిలో, ఏమని అంటూ ఉన్నారంటే, నేను ధూళిని బూడిదను. దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం? మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం? చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మరి
నేనే ప్రార్థన యోధురాలని, లేకపోతే నేనే ప్రార్థన యోధుని, నా ప్రార్థన తప్పగా దేవుడు వినేస్తాడు అని దేవుడిని గట్టిగా గడుముతూ అడుగుతున్నట్టు ప్రార్థన చేస్తాం. ఒక విధంగా మంచిది, ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక మనం గట్టిగానే అడగవచ్చు. కానీ అలా అడిగేటప్పుడు కూడా మనకు ఉండవలసిన మనసు ఏంటంటే మనము దుమ్ము ధూళి ఆయన సన్నిధిలో మనము ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అనేది అది మనకు తగ్గదు అనే వివేచన మనకు కావాలి. యోబు గ్రంథము 30వ అధ్యాయానికి మనం వెళ్దాం. యోబు గ్రంథము 30వ అధ్యాయంలో చూసినట్టయితే యోబుని మరి ఆయన యొక్క స్నేహితులు తనకన్నా బహు చిన్నవారైనా, తక్కువ వయసు గలవారైనా ఆయన స్నేహితుల్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టిన తర్వాత యోబు విసిగిపోయి ఇట్లాగూ దేవుని కూర్చి ఇట్లాగూ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే 18వ వచనం నుంచి చదువుతాను. మహారోగ బలము చేత నా వస్త్రము నిర్మూలమగును, మెడ చుట్టూ నుండు చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రూసివేసెను, నేను ధూళియు బూడిదే అయ్యున్నాను. నీకు మొదలుపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరం ఇస్తున్నావు. నేను నిలుచుంటగా నీవు నన్ను తేల్చుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడు వైపువి. నీ బాహుబలం చేత నన్ను హింసించున్నావు, గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టించున్నావు. గాడ్, యు ఆర్ టర్న్డ్ అగైన్స్ట్ మీ. నీవు నాకు వ్యతిరేకంగా తిరిగిపోయావు, నీవు నా ఎడల కఠినుడు అయిపోయావు అంటున్నాడు యోబు. ఎందువల్లంటే యోబు జీవితంలో అటువంటి కష్టాలు వచ్చినాయి. కష్టాలు ఒక ఎత్తు అయితే ఆయనకు వచ్చిన నిందలు ఇంకొక ఎత్తు. కష్టాలు ఒక ఎత్తు అయితే ఆ బాధ, ఆ యొక్క రోగము ఒక ఎత్తు అయితే ఆ రోగం గురించి, బాధ గురించి ఆయన పొందిన నిందలు ఒక ఎత్తు. అవి తట్టుకోలేక దేవుడిని యోబు నిందిస్తున్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె, మన జీవితంలో కూడా అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. మనకేయో కష్టాలు వస్తాయి, మనకేయో రోగాలు వస్తాయి. ఆ రోగాలు వస్తే ఆ రోగాలతో మనం బాధపడుతుంటాం, కష్టాలతో మనం బాధపడుతుంటాం. అయ్యో దేవా, నాకు ఇటువంటి స్థితి వచ్చింది అని మనం ఎంతగానో దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తుంటాం. దేవుని సన్నిధిలో మనం దుఃఖపడుతుంటాం. కానీ మన మీద వచ్చే నిందలు, వీడు ఏ పాపం చేస్తే అది వచ్చిందో, వీడు ఏ తప్పు చేస్తే ఆ శిక్ష వచ్చిందో, వీడికి మరి ఆ రోగం వచ్చింది, ఇక లేవలేని రోగం వచ్చింది, వీడు జీవితంలో ఏం చేస్తాడో అని మనుషులు అనేవారు ఉన్నారు. అప్పటి నుంచి అప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా అంటూనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మన హృదయం ఎట్టి రీతిగా ఉన్నది. యోబు వల్లే మనం అనేక సార్లు అనుకుంటుంటాం, దేవా నువ్వు నన్ను కఠినంగా శిక్షించావు, దేవా నువ్వు నాకు దూరంగా ఉన్నావు. దావీదు గారు కూడా అనేక సార్లు ఆయనకు వచ్చిన కష్టాల గురించి, వేర్ ఆర్ యూ గాడ్, నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని దావీదు గారు కూడా అడిగారు. కానీ ఒక్కసారి దేవుడు యోబుకి తన యొక్క సన్నిధి కనపరిచిన తర్వాత టోటలీ చేంజ్. యోబు 42 అధ్యాయం మనం వెళ్దాం. మన 38వ వచనం నుంచి మనం చూస్తుంటాం. యోబు గారికి దేవుడు ప్రత్యక్షమై ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి అనేక సంగతులు, నేను అది అని తను కలుపరుచుకున్నాడు. తను కలుపరుచుకున్న తర్వాత 42వ అధ్యాయంలో యోబు యెహోవాతో యోబులో వచ్చిన స్పందన మనం చూద్దాం. యోబులో వచ్చిన స్పందన, ఎప్పుడైతే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడో, ఎప్పుడైతే దేవుడు మరి ఆయన విశ్వాసాన్ని బలపరిచినప్పుడు యోబు యొక్క స్పందన ఎట్లా ఉంది. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యక్షించాను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకం చేసిన వీడెవడు, అలాగూ వివేచన లేని వాడనైనా నేను ఏమీ ఎరుగకయు నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతుంది. నేను మాట్లాడగోర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నిన్ను అడిగేదనో అది నాకు తెలియజెప్పము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నిన్ను కన్నులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బురదలోను పడి కష్టపడి. When you have the encounter with the God, దేవుని యొక్క సన్నిధి నీకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు,
ఆ వాక్కు నీతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడినప్పుడు, అప్పుడు నీలో వచ్చేది ఏంటంటే నేను దుమ్మును ధూళి కావున నన్ను నేను అసహించి వెరీథింగ్ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత మనకు వచ్చిందో, దేవుని యొక్క సన్నిధి మనల్ని ఎన్కౌంటర్ చేసిందో, మనకు మొట్టమొదటి వచ్చే స్పందన ఏంటంటే మనం అసహించుకుంటాం. దేవా, నీవు ఇంత పరిశుద్ధుడు కదా, ఇంత పరిశుద్ధుడైన నీవు నాతో మాట్లాడడం ఏంటి, ఇంత పరిశుద్ధుడైన నీవు నన్ను చూడడం ఏంటి అనే ఆ యొక్క ఉద్దేశం మన హృదయంలో వచ్చినప్పుడు యోబుకి ఏ విధంగా ఆ యొక్క స్పందన వచ్చిందో అదే స్పందన. దేవా, నన్ను నేను అసహించుకుంటున్నాను, నీ ముందు నేను నిలువ తగను, నీకు ప్రార్థన చేయడానికి కూడా నేను తగను అని మన యొక్క హృదయము మరి అటువంటి రీతిగా. అందుకనే నేను ఈ వాక్యం చదివించాను. ఆ వాక్యం ఏంటంటే, యోవేలు 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. మళ్ళా యోవేలు 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, యోవేలు మరి వారికి ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్న ఆ యొక్క అడ్మానిషన్ ఏంటంటే, మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకోండి, మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని చింపుకోండి. ఏంటి దీని అర్థము? మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని చింపుకోండి. గలతీ పత్రిక గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్టయితే పౌలు గలతీలకు రాస్తూ ఇలాగంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట నేను ప్రదర్శింపబడిన గాక. పౌలు గలతీయులకు ఎట్టి రీతిగా ఆయన సువార్తను చెప్పాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వాళ్ళ కళ్ళ ముందు సిలువ వేయబడినట్టుగా అంత క్లియర్గా, అంత మరి ప్రత్యక్షపరచబడే రీతిలో పౌలు గలతీయులకు సువార్తను బోధించారు. ఆ అట్టి రీతిగా బోధింపబడిన గలతీయులు మరి వారు ఏం చేశారంటే, ఆ సంఘం వారు ఆ సువార్తను విడిచిపెట్టేసి మరలా పాత నిబంధన గ్రంథము లేకపోతే ఆ యొక్క ఆచారాల వైపు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ గురించి వారిని ఉద్దేశిస్తూ సిలువ వేయబడినట్టుగా నేను మీ ముందు క్రీస్తుని ప్రదర్శించాను కదా. ఈ దినాల్లో మనం అదే చేస్తున్నాం. ఈ శ్రమల ధ్యానంలో, ఈ 40 రోజుల శ్రమల ధ్యానంలో మనం ఏం ధ్యానించున్నాం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన కళ్ళ ముందు సిలువ వేయబడినట్టుగా మనము ధ్యానించాలి అని ఆశపడుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు మన కళ్ళ ముందు, మనం పాడే పాటలు అలాగే ఉంటాయి. చూడారే సిలువను వేరాడే యేసయ్యను అని ఒక చక్కటి పాట మనం చూస్తుంటాము. ఆ పాటలో నా చేతులు చేసిన పాపం బట్టే కదా నీ చేతుల్లో శీలలు, నా దురితప్పు తలపులే కదా నీ యొక్క శిరంపై ముళ్ళ కిరీటము, నేను పరిగెత్తి చేసిన పాపములే కదా నీ కాళ్ళలో నేతలు, నేను మరి నా చెడు పడకలే కదా నీ ప్రక్కన అని చక్కగా ఆ దైవజన్ని నేను గుర్తు చేసుకుంటాను. అంత చక్కటి పాట రాశాడు. అంటే ఆయన ఆ పాట రాసేటప్పుడు ఆయన హృదయం ఎలా ఉన్నదని నేను ఆలోచిస్తున్నాను. ఆ పాట రాయాలి అంటే ఆయన హృదయం ఎలా స్పందించి ఉంటుందని నేను ఆలోచిస్తే, అప్పుడు ఆయన కళ్ళ ముందు బహుశా సిలువ అయిపోయినట్టు ఆ యొక్క ఆ కలవరి సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు పొందుతున్న శ్రమలు ఆయన కళ్ళ ముందు కదిలాయేమో అని నేను అనుకుంటుంటాను. ఆయన పేరు విలియమ్స్ డాసన్ అని ఒక మిషనరీ గారు రాశారు ఆ పాట. విలియం డాసన్ ఆయన మరి పురుషోత్తం చౌదరి గారితో కలిపి మరి సేవ చేసిన ఆయన పురుషోత్తం చౌదరి గారు ఆయన కలిపి అనేక పాటలు రాశారు. ఆయన రాసిన పాట. ఈ దినాల్లో మనము సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన ముందు సిలువ వేడినట్టుగా అంత రీతిగా మనము
ధ్యానించాలనే ఆశ మనకున్నది. కానీ ఆ స్పందన ఉన్నదా లేదా అనేది మన ఇంపార్టెంట్ పార్ట్. చాలాసార్లు మనం ధ్యానించడం ఈజీయే. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు గుర్తు చేసుకోవడం చాలా సులభం. లేకపోతే ఇక్కడ ఒక దైవ సేవకుడిని నిలవబెట్టి మీకు ఆయన పొందిన శ్రమలన్నిటి గురించి వివరంగా చెప్పవచ్చు, లేకపోతే మీరు చదవచ్చు. కానీ ఆ స్థితిలో మీ స్పందన ఏమిటి? వాట్ ఈస్ యువర్ రియాక్షన్? మీ యొక్క స్పందన ఏమిటి? పేతురు మొట్టమొదటిగా మరి ఆయన ప్రసంగం చేసినప్పుడు యూదులతో ఆయన చాలా కఠినంగా మాట్లాడారు. ఏ కఠినంగా మాట్లాడారంటే, మీరే సిలువ వేశారు, నీతిమంతుని మీరే సిలువ వేశారు, మీరే సిలువకు అప్పగించారు, మీరే సిలువ వేశారు, అపరాధి రక్తం మీరు చిందించారు అని అంటే, అది విన్న తర్వాత వారు అన్న మాట మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, వాట్ ఈస్ ద రియాక్షన్? వారు కలిగి ఉన్న ఆ స్పందన ఏంటంటే, సిలువను కూర్చున్న ఆ యొక్క ఆ శ్రమల గురించి ఎట్టి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుని మీరు హింసించారు, ఎలాగ మీరు సిలువ వేశారు, ఆయన రక్తాన్ని ఎలా చిందించారు అనేది పేతురు మరి ఆ యొక్క యూదులకు చెప్పినప్పుడు యూదుల్లో కలిగిన ఆ యొక్క స్పందన ఏంటంటే, అయ్యో మేము ఇంటి కార్యం చేస్తామా అని హృదయంలో నొచ్చుకొని, దీనికి మేమేం చెయ్యాలి? వాట్ షుడ్ వి డూ? మేమేం చెయ్యాలి? ఎప్పుడైనా మనకి ఆలోచన వచ్చిందా? అయ్యో దేవా, నువ్వు నా కోసం మరి సిలువపై నీ రక్తాన్ని చిందించావు, అనేక శ్రమలు పొందావు, అనేక గాయాలు పొందావు, ఉమ్మి వేయబడ్డావు, ఇవన్నీ నా కోసం నువ్వు అనుభవించావు, దాని గురించి నేను ఏం చేయగలను, ఏం చెయ్యాలి అన్న ప్రశ్న మనకు వస్తే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ చేస్తుంటాం కానీ ఆచారబద్ధంగా చేస్తూ ఉంటాం. రియాక్షన్ ఉండదు, మనకి రియాక్షన్ అనేది ఉండదు. ఇదేదో ప్రతి సంవత్సరము మరి లెంట్ సీజన్ వస్తుంది, ప్రతి సంవత్సరం లెంట్ సీజన్లో ఈ యేసు ప్రభు శ్రమల గురించి మనం వింటూనే ఉన్నాం, పాటలు పాడుతూనే ఉన్నాం చక్కగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యలో ఏ మార్పు ఉండదు, ఏ నొచ్చుకోవడం అని ఉండదు. రెండ్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయాన్ని చింపుకో, రెండ్ యువర్ హార్ట్ అని మరి యూదులకు, పాపం చేసిన యూదులకు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాన్ని చింపుకోండి. ఎప్పుడైతే మన హృదయాన్ని చింపుకున్నామో, ఎప్పుడైతే మన హృదయంలో నొచ్చుకున్నామో, మన హృదయాన్ని చింపుకుంటాము. అసలు మన హృదయాన్ని చింపుకోవడము అంటే ఏమిటి అనేది కొంచెంగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఇది ఇప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహోన్నతమైన ఆ యొక్క దర్శనము మరి యెషయాకి ఇవ్వబడింది. యెషయాకి ఇవ్వబడడం కాకుండా యెషయాని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రవక్తగా ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన చూసిన ఆ యొక్క దేవుని యొక్క ఆ మహోన్నతమైన దర్శనం చూసినప్పుడు మరి యెషయా ఏమని అంటున్నాడంటే, అక్కడ అంతకుముందు వారి సైన్యం లేకపోతే యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గానములు చేయుచుండేది దూతలు. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ములు పునాదులు కదుల్చు మందిర ధూపం చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత మనకు వచ్చినదో అప్పుడైతే యెషయాకి దేవుడు మరి దర్శనం ఇచ్చాడు. ఈ దినాల్లో దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం చదివేటప్పుడు మనము ఎలా చదవాలి అంటే, వాక్యం ఎలా చదవాలి అనేది ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఆ వాక్యము చదివేటప్పుడు ఆ వాక్యము
మనం మన ముందు నివసించుతున్నట్లు చదవాలంటే యాజ్ ద వర్డ్ ఈజ్ లివింగ్ బిఫోర్ అస్, మన ముందు ఆ వాక్యము జరుగుతూ ఉన్నట్టు మనం చదవాలంట. అప్పుడు అందులో ఆ వాక్యం మనలో రియాక్షన్ ఉంటుంది. కానీ ఆ వాక్యాన్ని మనం ఎలా చదువుతుంటే మరి హిందువులు మంత్రాలు చదివినట్టు మనం చదువుతుంటాం. టకటక టకటక టక రావడానికి చదవమంటే 91వ దావీదు కీర్తన 2 నిమిషాల్లో టకటక టకటక చెప్పేస్తుంది. అలాగే చదువుతుంటాం మన వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యాన్ని అది ఇట్స్ ఎ లివింగ్ వర్డ్. వాక్యము అనేది వాక్యం శరీరధారియే మన మధ్య అటు రీతిగా మనం వాక్యాన్ని చదువుతున్నామా? ఎప్పుడైతే దేవుని యొక్క ఎన్కౌంటర్ ఉందో ఫస్ట్ యెషయా అంటూ ఉన్నాడు, అయ్యో అపవిత్రమైన పదవులు కలవాడను, అపవిత్రమైన పదవులు కలవాడు మధ్య నేను నివసించేవాడను. నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నేను మాట్లాడడానికి, నీ పరిశుద్ధమైన వాక్యాన్ని, నీ పరిశుద్ధమైన మరి ఆ యొక్క ప్రవచనాలు నేను ఈ యొక్క జనులకు అందించడానికి నేను సరిపోను, నా పెదవులు సరిపోవు. ప్రియమైన దేవుని కుమార్తె, అనేక సార్లు మనము నిజంగా ఇక్కడ నిలవబడి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించమంటే ఎంత చక్కగా మనం స్తుతిస్తామో, అసలు దేవుడికి ఉన్న నామాలన్నీ పెట్టి మనము దేవుని స్తుతిస్తూ ఉంటాము. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన పెదవులు ఎలా ఉన్నాయి? బయటకు వెళ్ళిన తర్వాత మన పెదవులు ఎలా ఉన్నాయి? ఎవరన్నా మనం చిన్న మాట అంటే వారిని మనం శపించే వారంగా ఉన్నాము, దుర్భాషలు ఆడేవారంగా ఉన్నాము, అబద్ధాలు చెప్పేవారంగా ఉన్నాము, మన సహోదరుని శపించే వారంగా ఉన్నాము. వీడు నా ఎడల ఈ అపకారం చేశాడు, వీడికి ఈ యొక్క శిక్ష రావాలి. ఎవరన్నా శిక్షలో ఉంటే పలానప్పుడు వీడు నాతో ఇలా అన్నాడు కదా, అందుకని వీడికి శిక్ష వచ్చింది అనే రీతిగా మనం మాట్లాడతాం. ఏంటా పెదవులు? నీ పెదవులు, నీ హృదయం చింపుకుంటే నీ పెదవులు అలా మాట్లాడవు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, నీ శత్రువులు కూడా నీవు దీవించు, నీ శత్రువులు కూడా నీవు దీవించు, నీ శత్రువులు కూడా నీవు దీవించు. ఒకవేళ నీ యొక్క సహోదరుని చూసి నీ వ్యర్థుడా అంటే నీవు నరకానికి పాత్రుడు. అంత కఠినంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తే మనకున్న పెదవులు ఎలాంటివి? ఈ పెదవులతోటే దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఎక్కడ లేని మాటలతో ఆయన స్తుతిస్తూ ఉంటాం. కానీ ఈ పెదవులతోటే మనము మన సహోదరుని నిందిస్తుంటాం, ఈ పెదవులతోటి మన సహోదరుని శపిస్తుంటాం. కాబట్టి ఆలోచిస్తే మనం ఎంత దౌర్భాగ్యమో మనకి అర్థమవుతుంది, ఎంత దౌర్భాగ్యం అనేది మనకు అర్థమవుతుంది. రెండవదిగా మనం చూసినట్టయితే మన చూపులు ప్రభువైన యేసుక్రీస్తు, నీ కన్ను నీ దేహములకు దీపములు, నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగుమయము. మన కన్నులు ఎలా ఉన్నాయి? దేవా, నేను నా కన్నులతో చూశాను, నేను అపవిత్రమైన వాడను. అపవిత్రమైన పెదవులు కలవాడను అంటే అపవిత్రమైన వాడను అని దాని అర్థం. కన్నులతో నేను చూశాను, అయ్యో నేను ఇంకా నేను నశించితిని అంటూ ఉన్నాడు యెషయా. మన కన్నులు ఎట్టి రీతిగా ఉన్నాయి? హృదయాన్ని చింపుకోవడం అంటే మన పెదవుల్ని ఆధీనంలో పెట్టుకోవడం. మన హృదయాన్ని చింపుకోవడం అంటే మన కన్నులను ఆధీనంలో పెట్టుకోవడం. ఎవరికన్నా ఒక మంచి స్థితి ఉంటే మన కన్నులు వార్చలేవు. ఎవరికన్నా ఒక మంచి కారు ఉంటే మన కన్నులు వార్చలేవు. వాడికి ఉండాలి ఆ కారు అనుకుంటుంటాం. ఎవరికన్నా మరి ఒక ధనికమైన స్థితి ఉంటే మనం వార్చలేము. ఎవరికన్నా మరి సమాజంలో ఒక మంచి పొజిషన్ ఉంటే వాడికి ఆ పొజిషన్ ఎలా వచ్చింది, నాకెందుకు ఆ పొజిషన్ రాలేదు, ఈ పొజిషన్ నాకెందుకు ఇవ్వలేదు అని మనం ప్రశ్నించే వారంగా ఉన్నాం. దాని గురించి చల్లడిల్లిపోయే వారంగా ఉన్నాము. ప్రియమైన దేవుని కుమారుడు, వాట్ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ? నువ్వు నేను దేవుని ముందు ఏమిటి? బూడిద. నువ్వు హెచ్చించుకోవలసిన స్థితి ఏమున్నది నీలో? ఎంత మంచి స్థితి ఉన్నప్పటికీ చివరికి నువ్వు దుమ్ము ధూళే కదా. ఏం హెచ్చించుకుంటావు నువ్వు దేవుని ముందు? ప్రియమైన దేవుని కుమార్తె, నీ కన్నులు ఎలా ఉన్నవి? ఎదుటివారి మంచి చూసి సౌల్ మహారాజులాగా సీత కన్ను కలిగిన వాడుగా ఉన్నావా? నీ కన్నులు
నీ హృదయం చింపుకోవాలంటే నీ కన్నులు ఎట్టి రీతిగా ఉన్నావో పరీక్షించుకో. నీ కన్నులు ఎట్టి రీతిగా, ఏ చూపులతో నీ కన్నులు ఇతరులను చూస్తున్నావు, ఏ ఏ ఏ తలంపులు నువ్వు చూసినప్పుడు ఏ తలంపులు నీ హృదయంలో వస్తున్నవి అనేది నువ్వు పరీక్షించుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు చింపుకోవాలి. ఈ దినాల్లో మనం చేయవలసిన పని, మన హృదయాన్ని మనము చింపుకోవాలి. మూడవగా మనం ఆలోచించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది ఏమిటంటే, నీ తలంపులు ఎలా ఉన్నాయి? ప్రతిదీ హృదయంలో నుంచి పుడుతుంది. నీ హృదయాన్ని చింపుకోవడం అంటే when you open your heart, what you are looking, నీ హృదయాన్ని చింపుకున్నప్పుడు, నీ హృదయాన్ని తీసినప్పుడు నీ హృదయంలో ఏం కనపడుతూ ఉన్నది దేవునికి? దేవుడు అంటూ ఉన్నాడు, మరి సౌలు మహారాజుని ఎన్నుకునేటప్పుడు అక్కడ సమూయేలుతో దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేనైతే హృదయాంతరంగాన్ని చూస్తాను. దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూసినప్పుడు వాట్ హీ విల్ లుక్? ఏం చూస్తున్నాడు నీ హృదయంలో, నా హృదయంలో? ప్రియమైన దేవుని కుమారుడు, జస్ట్ లింక్ అని వచ్చాము, లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉంటానని గొప్పగా చెప్పుకోవడం కాదు. వాట్ ఈజ్ యువర్ హార్ట్? దేవుడు నీ హృదయాన్ని పరీక్షించినప్పుడు దేవునికి నీ హృదయంలో ఏం కనపడుతున్నది? అబద్ధాలు కనపడుతున్నాయా నీ హృదయంలో? పాపపు ఆలోచనలు కనపడతాయి నీ హృదయంలో? లేకపోతే దేవా నేను పాపిని, నన్ను కరుణించు అనే ఆ యొక్క విరిగి నలిగిన హృదయము కనపడుచున్నదా? నేను అత్యున్నతమైన ప్రదేశంలో నివసించేవాడను, నేను మహోన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడను, నేను పరిశుద్ధుని అయినప్పటికీ విరిగి నలిగిన హృదయముగా వారి యొద్ద చెంత నేను నివసించుచూ ఉన్నానని దేవుడికి ఇచ్చిన వాగ్దానము. ఎప్పుడైతే నీ హృదయం విరిగి నలిగి ఉన్నదో, దేవుడు మన దగ్గర ఉండే దేవుడు, మన దగ్గర నివసించే దేవుడు. ప్రియమైన దేవుని కుమార్తె, నీ హృదయాన్ని దావీదు గారు అంటూ ఉన్నారు, నా పడక మీద నేను పడుకొని నేను ఆలోచించినప్పుడు నా హృదయంలో ఏ తప్పుడు ఆలోచన నీకు రాలేదు అని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. నా పడక మీద నేను పడుకొని నేను ఆలోచించేటప్పుడు నా హృదయంలో ఏ దురాలోచన నీకు రాలేదు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అలా ప్రార్థన చేయగలవా? నేను అలా ప్రార్థన చేయగలనా? మీకా గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడంటే, మీరు పడకల మీద పడుకొని దురాలోచనలు చేస్తున్నారు. ప్రతి దురాలోచన రాత్రి పడుకునే పడకల మీద వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకున్న ముందు మీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయో చూసుకుంటే మీ యొక్క జీవితం ఎలా ఉన్నదో తెలుసు. రేపు రొద్దున ఆమెను ఏ మాట అనాలి? నన్ను ఈరోజు ఈ మాట అన్నది కదా, దీనికి 2 మాటలు నేను రేపు రొద్దున ఎలా అనాలి, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటా. ఎప్పుడు తెల్లవారుతూ ఉంటుంది, ఎప్పుడు నేను నాకు జరిగిన అపకారానికి మరింత అపకారం నేను ఎట్లా చేయాలి అనేది మనకి నిద్ర పట్టదంట రాత్రంతా. ప్రియమైన కుమార్తె, నీ హృదయం చూసినప్పుడు ఏ దురాలోచన దేవునికి రాకుండా ఉంటే ఎంత ధన్యమైన స్థితి. కాబట్టి 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, మీ పెదవులు ఎలా ఉన్నాయి. నెంబర్ 2, మీ చూపులు ఎలా ఉన్నాయి. నెంబర్ 3, మీ హృదయము ఎలా ఉన్నది. ఈ 3 కానీ మనం పరీక్షించుకున్నట్టయితే మన హృదయాన్ని మనము చింపుకుంటాం. ఎందుకంటే ఈ 3 చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, నాతో సహా ఎవరు, నేను ఏ దురాలోచన లేని వాడనో, లేకపోతే ఏ అబద్ధం చెప్పని వాడనో, చాలా నీతిమంతుడని చెప్పగలిగిన వాడు మళ్ళీ ఎవ్వరు లేరు నాతో సహా. అది మనం గుర్తు చేసుకుంటే ఏం మాట్లాడగలం దేవుడితో? ఏమి మాట్లాడగలము? కాబట్టి ప్రియమైన దేవుని కుమార్తె, ఆఖరిగా నేను అసలు 40 దినాలు ఎందుకు ఉపవాసం చేయాలి అనేది చెప్పి ముగించాలని నేను అనుకుంటున్నాను. వై 40 days? 40 దినాలు ఎందుకు ఉపవాసం చేయడానికి మరి క్రైస్తవ సంఘము ఆలోచించింది. అసలు ఈ ఉపవాసం చేయడము అనేది దేవుడు అంటూ ఉన్నాడు, మీరు దుఃఖపరచుకోవలసిన దినములు ఇటువంటివైనా, మీరు మీ పనులు చేస్తూనే ఉన్నారు కానీ నా దగ్గరికి వచ్చి ఉపవాసము ఉంటున్నారు అని ఏషియా 58 అధ్యాయంలో మనం చూస్తుంటాము. దేవునికి వారు చేసే ఉపవాసం ఏమాత్రము ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు
చేయవలసిన తప్పులన్నీ చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు. ఉపవాసం చేసుకుని దేవుని అంటున్నారు, నేను ఉపవాసం చేస్తాను కానీ నువ్వు ఎందుకు చూడవు? నువ్వు ఉపవాసం చేస్తుంటే మేము ఉపవాసం చేస్తుంటే ఎందుకు మా మనవి ఆలకించమని దేవుని ప్రశ్నిస్తున్నారు. కానీ వారు చేసే క్రియలు మాత్రమో దేవునికి దూరంగా ఉండే క్రియలు. వారి యొక్క మరి పరివారిని వారు బాధ పెట్టుచున్నారు. వారు ఎన్నో అబద్ధపు త్రాసులు వారు చూస్తున్నారు, అబద్ధపు మాటలు వారు చెప్పుచున్నారు. ఇవన్నీ చేస్తూ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు, ఏమాత్రం ఇష్టం కాదు. కాబట్టి ఈ 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలి అనేది కూడా చెప్పి అప్పుడు నేను కంప్లీట్ చేస్తాను. 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలంటే 40 అనేది దేవుని గ్రంథంలో చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది. ముఖ్యంగా ఉపవాసానికి కూర్చున్న అంశాలకు కూర్చున్న ప్రత్యేకత ఈ 40 దినాలు కలిగి ఉన్నది. 40 దినాలు అంటే మొట్టమొదటి 40 దినాలు మనకి ఎక్కడ గుర్తొస్తారంటే నోవాహు జలప్రళయం. అది గుర్తు చేసుకుంటే దేవా అయ్యో ఈ దినాల్లో నన్ను కనికరించడానికి నీకున్న ఆ యొక్క రీజన్ ఏమిటి? ఆ దినాల్లో అక్కడ తప్పు చేసిన వాడిని పూర్తిగా నాశనం చేశారు. 40 దినాలు ఈ లోకంలో ప్రచండమైన మరి వర్షాన్ని కురిపించి అప్పుడున్న లోకాన్నంతా నాశనం చేశారు. కానీ నేను ఈ దినాన్ని ఉండడానికి నా పితరుడైన నోవాహును మీరు కరుణించారు కదా దేవా, నా పితరుడైన నోవాహును మీరు కరుణించారు కదా, ఆయన్ని మీరు కరుణించడం బట్టే ఈ దినాన్ని నేను ఇక్కడ ఉన్నాను. అది నేను గుర్తు చేసుకుంటున్నాను. దేవా ఆ దినాల్లో అప్పుడు జరిగిన ఆ యొక్క పాప క్రియలు నాలో ఉండకుండా తీసివేయి అని ప్రార్థించే బుద్ధులు ఉన్నాను. యు రిమెంబర్ 40 days, యు రిమెంబర్ నోవాహు దినాల్లో జరిగిన ఆ యొక్క స్థితిని మనం గుర్తు చేసుకున్నాం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో. రెండవదిగా మనము 40 దినాల గురించి రెండవదిగా మనం ఆలోచించాలంటే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పరిశుద్ధమైన పర్వతానికి మోషేని పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు మోషే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ మేఘస్తంభంలో మరి 40 దినాలు ఉపవాసము ఉన్నాడు. 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం 40 days ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత ఏం జరిగింది అనేది చాలా ముఖ్యం. ఉన్న తర్వాత ఏం జరిగింది? ఉన్న తర్వాత దేవుడు నా ప్రజల మధ్య నివసించడానికి ఒక పర్ణశాలను నువ్వు నియమించు, ఆ పర్ణశాల ఇట్టి రీతిగా చెయ్యాలి నువ్వు 1 2 3 4 ఒక నమూనా వారికి ఇచ్చి ఉన్నాడు. ద గాడ్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ విల్లింగ్నెస్ టు లివ్ అమాంగ్ హిస్ పీపుల్. ఎప్పుడైతే మోషే 40 దినాలు ఉపవాసం చేసి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాడో దేవుడు అంటూ ఉన్నాడు, మోషే నా ప్రజల మధ్య నేను ఉండడానికి నాకు ఒక పర్ణశాలను నియమించు. ఈ 40 దినాలు అయిన తర్వాత దేవుడు మనతో నివసించాలి. అట్టి రీతిగా మనం ఉండాలి, అట్టి రీతిగా మనం ఉండాలి. ఏదో 40 దినాలు ఉపవాసం చేస్తామన్నది కాదు, కానీ ఈ 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ద గాడ్స్ ప్రెజెన్స్ షుడ్ బి విత్ us. అంటే ఇప్పుడు లేదని కాదు, కానీ మోషే ఎంత రియల్గా మోషే ఆ యొక్క దేవుని యొక్క ప్రెజెన్స్ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించాడో అదే అనుభవం నీలో నాలో ఉంటే ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులు. అందువల్ల ఈ 40 దినాలు ఉపవాసము మనము ఉండుట మంచిది. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరి తన పరిచర్యకు వెళ్ళక ముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి శోధింపబడ్డారు. ఉపవాసం ఉండి శోధింపబడ్డారు. అవును, శోధనలు తట్టుకోవాలి అంటే ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యము, ఎంతో ముఖ్యము. దేవుని సేవకు నీవు ప్రత్యేకింపబడాలి అంటే ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేసి దేవుని సేవకు ప్రత్యేకపడడం ఎంతో ముఖ్యము. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శోధనలకు గురయ్యారు. కానీ ఆ శోధనలు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఆయన పొందిన బలంతో ఆయన జయించున్నాడు. క్రైస్తవ జీవితంలో శోధనలు రావడం అనేది చాలా చాలా సమంజసము. ఎందువల్ల అంటే మనకొచ్చే శోధనలో నిలిచి ఉండడం వల్ల, మనకొచ్చే శోధనలో మనము జయించడం వల్ల అది దేవునికి మహిమ. అది దేవునికి మహిమ. ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె ఈ శోధనకు నిలిచారు,
నా నామాన్ని నిలబెట్టారు, నా నామాన్ని అపవిత్రపరచలేదు అని దేవుడు సాతాను ఎదుట చెప్పుకోవడానికి మన పక్షముగా ఆయనకి మనము ఇచ్చే అవకాశము, ఆపర్చునిటీ చెప్పాలి. దేవుని కుమార్తె అటువంటి పౌరుషము, అటువంటి స్థితి దేవుడు మన ఎడల పొందగలిగిన వాడుగా ఉన్నాడా? యోగుని చూసంటూ ఉన్నాడు దేవుడు, నా నీతిమంతుడైన యోగుని చూసావా? అతనికి ఎంత ఉన్నప్పటికీ ఎప్పుడు నా సన్నిధి అతనికి దూరంగా లేదు. ప్రతి దినము నా సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. నీతిమంతుడైన యోగుని చూసావా? ప్రేమ దేవుని కుమార్తె, ఉపవాసము అంటే అది. ఈ 40 దినాలు ఉపవాసం అంటే ముఖ్యంగా మనము దేవుని కృప వల్లే ఈ దినంలో మనం ఉన్నాము అని నెంబర్ 1. నెంబర్ 2, 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత మన స్థితి ఏంటి? దేవుని యొక్క సన్నిధి మనతో ఇంకా ఎక్కువగా ఉన్నదా అని పరీక్షించుకోవాలి. 3వది, ఈ 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత అంతకుముందు ఎన్నో శోధనలు వచ్చి ఉండొచ్చు, ఒక్కోసారి ఆ శోధనలో పడిపోయి ఉండొచ్చు. కానీ ఈ 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత ఒక్క శోధనకు కూడా పడకుండా ఉండే బలము నాలో ఉన్నదా? అది గ్రహించాలి. ఆఖరిగా ఉపవాసం గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే మాట ఒకటి గుర్తు చేసుకుని మనం ముగించుకుందాం. చాలాసార్లు నాకు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అదేంటంటే ఉపవాస దినాలని మనం ప్రకటిస్తూ ఉంటాం, ఉపవాస దినాలు చేస్తూ ఉంటాం. 1 గంట, గంటన్నర దేవుని సన్నిధిలో మరి ఆరాధిస్తాం. ఆ దినమంతా ఉపవాసం ఉంటాం. ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే మనకి ఏదో కావాలి. అయిపోయిన వెంటనే నాకు ఒకసారి మనం రమదాన్ చేస్తున్నావా లేకపోతే ఉపవాస దినాలు లెంటి చేస్తున్నావా అనేది అసలు ప్రశ్నించుకుంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఇంచుమించు రమదాన్ చేస్తున్నామో అనిపిస్తుంది. చెప్పాడు, నీవు ఉపవాసం చేసుకునేటప్పుడు నీ స్థితి ఎలా ఉండాలంటే రోజు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండాలి. నీలో ఏ చేంజ్ ఉండకూడదు. నువ్వు రోజు చక్కగా తలంటుకొని ముఖం మరి సంతోషంగా ఉంది కదా, అదే సంతోషము ఉపవాసం చేసిన దినానికి కూడా ఉండాలి. నువ్వు ఒకవేళ నీ ముఖము అట్టి రీతిగా లేకపోతే నువ్వు ఎటువంటి ఉపవాసం చేస్తున్నావు తెలుసా? పరిశీలన చేసిన ఉపవాసం చేస్తున్నావు. ప్రేమ దేవుని కుమారుడు, దయచేసి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉపవాసం అనేది దాని యొక్క శాంటిటీ పోగొట్టుంది. ఉపవాసం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది గమనించుకొని మనం చేద్దాం. అటు దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.